వాళ్ళందరికీ సార్వజనీన ఓటింగ్ హక్కు ఇచ్చారు, ప్రతి వాడికి ఓటు హక్కు ఇచ్చారు. ఎన్నుకోమని వీళ్ళు ఏమనుకుంటారు? ఆ ఎన్నుకున్న ప్రభుత్వం ఎంతకాలం ఉంటుంది? వీళ్ళు తనుగు చీలిపోతారని చెప్తున్నారు. కానీ ఈ ప్రజలే ఈ దేశంలో ప్రజాస్వామ్యాన్ని రక్షించారు. నాశనం చేయాలని పాలక వర్గాలు, చదువుకున్న వాళ్ళు ప్రయత్నం చేస్తే, ఆస్తి ఉన్నవాళ్ళు ప్రయత్నం చేస్తే, ఆస్తి లేని వాళ్ళు, చదువు లేని వాళ్ళు ఈ ప్రజాస్వామ్యాన్ని రక్షించారు. ఇప్పుడు దాకా ఎందుకు రక్షించారు? అది ప్రజలు పోరాటంలో నేర్చుకున్నారు. బ్రిటిష్ వాళ్ళకు వ్యతిరేకంగా పోరాటంలో నేర్చుకున్నారు. బ్రిటిష్ వాళ్ళకు వ్యతిరేకంగా పోరాడింది ప్రజలు, రైతులు, కార్మికులు, విద్యార్థులు, వీళ్ళందరూ పోరాడారు. 1931 సివిల్ డిజబిలిటీషన్ చూసుకున్నా, 1942 క్విట్ ఇండియా ఉద్యమం చూసుకున్నా, INA ఉద్యమం చూసుకున్నా, తెలంగాణ సాయుధ పోరాటం చూసుకున్నా, ఈ పోరాటాలన్నింటిలోనూ అత్యంత సాధారణమైన ప్రజలందరూ ఐక్యంగా ముందు పోరాడి ప్రజాస్వామ్యాన్ని, పాలకుల్ని వెళ్ళగొట్టారు, ప్రజాస్వామ్యాన్ని రక్షించుకున్నారు. ఆ ఉత్తేజం ఇప్పటిదాకా భారతదేశానికి ఉంది. అందుకనే మనం